बिग पिक्चर में छोटा भीम और पूरी टीम पार करेंगे हर मुश्किल। महारथियों का महारोमांचक मुकाबला। देखिए न्यू बिग पिक्चर छोटा भीम महाशैतान राइज ऑफ द डार्क डायमेंशन पार्ट 2 पावर्ड बाय बर्जर पेंट्स 12th January Sunday at 11:30 AM पोगो पर। నా ముందు ప్రత్యక్షమవు రారుంగ్. రారుంగ్ గొప్ప మాయలు తెలిసిన పురోహితుడు. నేను తలపెట్టిన కార్యాన్ని అడ్డుకోవడానికి సాహసించాడు. వెళ్ళు, అతని అంతమొందించు. భవిష్యత్తులో ఇంకెప్పుడు ఎవరు నన్ను ఎదిరించాలన్న తలంపే రాకూడదు. వెళ్ళు. ధన్యవాదాలు. మీరు అలా అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిజానికి మేమే మీకు ధన్యవాదాలు చెప్పాలి. మీరందరూ మమ్మల్ని లేయాక్ దాడి నుంచి రక్షించారు. ఏసీ ఏయు అతిథులకి మర్యాద చెయ్యండి. అర్జున్, నువ్వు అనవసరంగా దిగులు పడకు. నువ్వు ఒక మహావీరుడివి. ఈ అగుం పర్వతం అసలు ఎక్కడుంది? దీవికి అటువైపు ఉంది, ఉత్తర దిశలో ఉంది. ఈ రంగడా దృష్టి అసలు ఆ అగుం పర్వతం మీద ఎందుకు పడిందో అర్థం కావట్లేదు. బోలు, మీకేం కావాలి? ఆకలి తీరడానికి ఏదైనా పర్వాలేదమ్మా, లేదా మా బొగ్గల మీద ఉమ్మా. అంత భయంకరమైన శబ్దం బస్తీ నుంచి వస్తోంది. నాటకాలు తెలిసిన జంతువువి నామరూపాలు లేకుండా పోతే అంత తొందర ఎందుకు? అర్జున్, మనం ఎలాగైనా సరే ఈ రాక్షసుని ఈ బస్తీ నుంచి దూరంగా అడవిలోకి తీసుకువెళ్ళాలి. ఇంకా వేగంగా పరిగెత్తు. అర్జున్, దీని ముఖం మీద బాణం వేయి. అద్దరుగొట్టేశావు అర్జున్. ఇది కాస్త విచిత్రమైన లేయాక్ అనుకుంటాను. మిగతా లేయాకుల్లా మరణించలేదు. అర్జున్, భీమ్, మీ ధైర్య సాహసాలను ఎంత పొగిడినా సరే అది తక్కువే అవుతుంది. ధన్యవాదాలు మామగారు, కానీ భీమ్ నాకెంతో సాయం చేశాడు. భీమ్, నువ్వు నిజంగా స్వార్థం అనేది లేకుండా యుద్ధం చేస్తున్నావు.
ఆ రాక్షసికి ఏదో జరుగుతోంది. బాలి సజ్జనులారా, నన్ను చూసి భయపడాల్సిన అవసరమే లేదు. నా పేరు స్వర్ణముఖి. నేను శాపగ్రస్తురాలిని. ఎన్నో యుగాలుగా రంగడాకి బానిసగా ఉంటున్నాను. ఈరోజు మీరిద్దరూ కలిసి నాకు శాప విముక్తిని కలిగించారు. చెప్పండి పిల్లలు, నేను మీ అందరికీ ఏ విధంగా సహాయపడగలను? అయితే మీకు రంగడా గురించి తెలిసిందంతా మాకు వివరంగా చెప్పండి. సరిగ్గా అమావాస్య వచ్చిన 3 రోజుల తరువాత పంచభూతాలు ఆ రంగడ వశమవుతాయి. అగుం పర్వతాన్ని సర్వనాశనం చేస్తుంది. బారోంగు దేవతలు మాత్రమే ఈ సమస్యని పరిష్కరించగలరు. కానీ రంగడ అగుం పర్వతాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటోంది? బారోంగుని అంతం చేయడానికే. నిజానికి బారోంగ్ అగుం పర్వతానికి అడుగు భాగాన ఉన్న విషయం మీకు తెలీదా? ఈ పోరాటంలో మీరు విజయం సాధించాలంటే దానికి బారోంగ్ ప్రత్యక్షమవ్వాలి. మీ దగ్గర ఏమైనా మాయమంత్రాలుంటాయి కదా, మేం బారోంగ్ దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడతాయేమో. బారోంగ్ దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేరు. మంచితనంతో వీరత్వంతో ప్రసన్నం చేసుకుంటే బారోంగ్ ప్రత్యక్షమవుతారు. మాయలకి మంత్రాలకి మాత్రం ప్రత్యక్షం కారు. అంటే మేము ఇంతకాలం అనవసరంగా నమ్మకాలు పెంచుకున్నామన్నమాట. బారోంగ్ రంగడాల యుద్ధం తరువాత అగుం పర్వతం పైన ఒక చిన్న మందిరాన్ని కట్టారు. బహుశా అక్కడ మీకేమైనా తెలియచేమో. అయితే సిద్ధంగా ఉండండి. మనం అందరం ఇప్పుడు వెంటనే అగుం పర్వతాన్ని సమీపించడానికి ముందడుగు వేద్దాం. కానీ జాగ్రత్తగా ఉండండి. ఆ మందిరానికి చేరుకునే మార్గంలో ఎన్నో ప్రమాదాలు పొంచున్నాయి. ఈ మధ్య మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రమాదాలే ఎదురవుతున్నాయి. అంతేకాకుండా రంగడ పంచభూతాలని వశపరుచుకునే సమయం దగ్గర పడింది. తను తలపెట్టిన కార్యం పూర్తవగానే ఆమె పర్వతంపై దాడి చేస్తుంది. అందుకని మీరందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. మాకు సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు స్వర్ణముఖి. కానీ మనం ఆ రంగడాన్ని ఎలా ఓడిస్తాం? మన దగ్గర కనీసం సైన్యం కూడా లేదే. కానీ మన దగ్గర సైన్యం ఉంది కదా. ఎక్కడుంది సైన్యం? రాముడు ఏం చేశారో మనం కూడా అదే చేద్దాం. చాలా బాగా చెప్పావు చుట్కీ. కానీ రాముడు అసలు ఏం చేశారు? వానర సైన్యం. సరిగ్గా చెప్పావు. పైగా ఆ పని నువ్వే చేయాలి జగ్గు. నేనా? మీరందరూ బాలి రాకుమారుడు ఇంకా డోలక్పూర్ భీమ్ తో కలిసి పోరాడతారా?